ఫెదర్ స్టిచ్లో 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్లో 2లో నాట్ పడుతుంది. డౌన్ వచ్చేటప్పుడు 4 నుండి 3లో నాట్ పడుతుంది. అప్ డైరెక్షన్ కుట్టినప్పుడు 1 నుండి 3కి, 3 నుండి 4కి స్టిచ్ చేయాలి. డౌన్ వచ్చినప్పుడు 4 నుండి 2కి, 2 నుండి 1కి స్టిచ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో తీసుకున్న థ్రెడ్ థర్డ్ స్టెప్లో థ్రెడ్ తీసుకోవాలి. మళ్ళీ థర్డ్ నుండి 4కి వెళ్ళాలి. 4 నుండి తీసుకున్న థ్రెడ్ డౌన్ మనం తీసుకునేటప్పుడు 3లో నాట్ పడుతుంది. 2లో నుండి మళ్ళీ 1లో థ్రెడ్ తీసుకోవాలి. 1లో నుండి మీదకి వెళ్ళినప్పుడు 3లో థ్రెడ్ తీసుకోవాలి. 3 నుండి 4కి చిన్న గ్యాప్ ఇచ్చి థ్రెడ్ తీసుకొని డౌన్ 2లోకి తీసుకోవాలి. సేమ్ 1 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుండి మళ్ళీ డౌన్ 2కి, 2 నుండి 1కి సర్కిల్ అంతా సేమ్ పూర్తి చేయాలి. ఫెదర్ స్టిచ్ అంతా సేమ్ ఇలాగా మొత్తం పూర్తి చేయాలి. ఫస్ట్ స్టెప్ లాగే సెకండ్ స్టెప్ కూడా హాఫ్ సర్కిల్లో సేమ్ అలాగే ఫస్ట్ నుండి థర్డ్కి, థర్డ్ నుండి 4కి, 4th నుంచి 2కి, 2 నుండి 1కి, హాఫ్ సర్కిల్ మొత్తం పూర్తిగా కుట్టాలి. మనం థ్రెడ్ తీసినప్పుడు సెంటర్లో ఒక హోల్ నుంచి తీయాలి. సెంటర్లో ఒక హోల్ నుంచి థ్రెడ్ తీసుకుంటూ కుట్టాలి. హాఫ్ సర్కిల్ అయింది కదా. ఇప్పుడు రౌండ్ సర్కిల్లో సెంటర్ పాయింట్ నుండి ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 స్టెప్స్ ఉంటాయి. మనం స్టిచ్ చేసినప్పుడు సెంటర్ నుండి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నుండి థర్డ్కి, థర్డ్ నుండి 4కి, 4th నుండి మళ్ళీ సెకండ్కి, సెకండ్ నుండి ఫస్ట్కి. మనం ఎన్నిసార్లు స్టిచ్ చేసినా సెంటర్లోనే నీడిల్ తీసుకోవాలి. థ్రెడ్ సెంటర్లో చిన్న హోల్ పడుతుంది. 4th స్టెప్లో చిన్న గ్యాప్ ఇస్తూ కుట్టాలి.
రౌండ్ సర్కిల్ కూడా పూర్తిగా ఇలా స్టిచ్ చేయాలి.